ఉత్తరప్రదేశ్లోని సంబల్లో మరో ఆలయం బయటపడింది. 3 రోజుల క్రితం బయటపడ్డ శివాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. సంబల్లో విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ ఇంటికి పాత మీటర్ను తీసేసి కొత్త మీటర్ను బిగించారు. సంభల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వాళ్లపై కూడా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శివాలయం బయటపడ్డ ప్రాంతంలో కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంబల్లో సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ నివాసం దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. అక్రమ విద్యుత్ ను వాడుతున్నారని ఫిర్యాదు రావడంతో వందల సంఖ్యలో పోలీసులతో కలిసి విద్యుత్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. జియా ఉర్ రెహమాన్ ఇంటికి పాత మీటర్ను తీసేసి కొత్త మీటర్ను బిగించారు. అయితే అధికారుల తీరుపై ఎంపీ జియా ఉర్ రెహమాన్ తండ్రి మమ్లుక్ ఉర్ రెహమాన్ మండిపడ్డారు. తాము విద్యుత్ శాఖ అధికారులను అడ్డుకోలేదని, ఎందుకు అంతమంది పోలీసుల బందోబస్తుతో వచ్చారని ప్రశ్నించారు. తన నివాసం దగ్గర బయటపడ్డ శివాలయం గురించి అనవసరంగా రాద్ధాంతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు బయటపడ్డ ఆలయానికి పూజారున్నాడని, తాళాలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయని చెప్పారు. ఆలయాన్ని ముస్లింలు ఆక్రమించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా వెలుగు చూసిన శివాలయంలో పూజలు జోరుగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అక్కడ పూజలు చేస్తున్నారు. మహాదేవుణ్ణి స్మరించుకుంటూ సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహించారు. హనుమాన్ చాలీసా పఠిస్తూ భక్తులు పూజలు చేశారు. సంభల్లో 40 ఏళ్ల క్రితం ఇళ్లను విడిచిపెట్టిన జనం తిరిగి అక్కడికి చేరుకుంటున్నారు. 46 ఏళ్ల తర్వాత తెరిచిన శివాలయంలో వాళ్లు పూజలు నిర్వహించారు. సంభల్లో మరో పురాతన ఆలయం బయటపడింది. కచ్వాయి మొహల్లా ప్రాంతంలో హనుమాన్ ఆలయం బయటపడింది. ఈ ఆలయాన్ని కూడా అధికారులు తెరిపించారు. ఈ ప్రాంతం నుంచి 1982లో హిందువులు వెళ్లిపోవడంతో పూజలు ఆగిపోయినట్లు స్థానికులు వెల్లడించారు. पूजा होती थी वहाँ, उसके बाद में जिनने इसका निर्माण कराया था उसके कोई औलाद नहीं थी, उसी का ये प्रॉपर्टी थी। सन 1982 में इसका जीर्णोद्धार हुआ है। पहले पूरा मोहल्ला यहाँ करीब 200-250 परिवार रहते थे। ठोका हुआ मोहल्ला था सैनियों का। ये इसके बराबर में कुम्हार रहते थे। तो ये मकान सबसे पहले हिंदुओं के थे सब। ये मकान बेचने के बाद में धीरे धीरे मतलब ये बिकते चले गए। సంభల్లో 3 రోజుల క్రితం శివాలయం బయటపడింది. ఈ ప్రాంతంలో ఇంకా చాలా ఆలయాలున్నాయని, వాటిని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.